గ్రామ స్వరాజ్య సాధన దిశగా జీరాంజీ బిల్లు ఒక నూతన శకానికి నాంది పలుకుతోందని మహబూబ్ నగర్ ఎంపీ డీకే అరుణ అన్నారు. ఈ బిల్లు ద్వారా వికసిత్ భారత్ లక్ష్యంగా గ్రామీణ ఉపాధి పనులు మరింత విస్తృతంగా ప్రభావవంతంగా అమలవుతాయన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి అవకాశాలు పెరిగి పేద కుటుంబాలకు ఆర్థిక భరోసా మరింత బలపడుతుందని తెలిపారు. వ్యవసాయ పనులు జరిగే 60 రోజులు మినహాయించి మిగిలిన రోజుల్లో 125 రోజులు ఉపాధి పనులు కల్పించే విధంగా ఈ బిల్లును రూపొందించినట్లు తెలిపారు. రోజ్గార్ అండ్ అజీవిక్ మిషన్ గ్రామీణ్ అంటే గ్రామాల లోపల అందరికీ ఉపాధి కల్పించడము, ప్రతి ఒక్కరికి కూడా పనులు కల్పించి ఉపాధి కల్పించి ఆ గ్రామాభివృద్ధితో పాటు ఎవరైతే అన్ఎంప్లాయిడ్ ఉన్నారో వాళ్ళకు కూడా ఉపాధి కల్పించేటటువంటి కార్యక్రమం ఇంకా బ్రహ్మాండంగా చేయాలని, ఇంకా గొప్పగా చేయాలనేటువంటి లక్ష్యంతో జీరాంజీ బిల్లు 2025 తీసుకురావడం జరిగింది. రైతుల పంట వేసే సమయంలో కానీ, నాట్లప్పుడే కానీ, కోతలప్పుడే కానీ, నాట్లప్పుడే కానీ ఒక 60 డేస్ దీనికి బ్రేక్ ఇవ్వాలని దీంట్లో ఉన్నటువంటిది. ఇంతవరకు 100 రోజులు పని మాత్రం కల్పించేటోళ్ళు 25 రోజుల పని దినాలను పెంచడం జరిగింది. గ్యారంటీ ఫర్ రోజ్గార్ అండ్ అజీవిక్ మిషన్ గ్రామీణ్ అంటే గ్రామాల లోపల అందరికీ ఉపాధి కల్పించడము, ప్రతి ఒక్కరికి కూడా పనులు కల్పించి ఉపాధి కల్పించి ఆ గ్రామాభివృద్ధితో పాటు కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న అన్యాయం, వైఫల్యాలను మాజీ ముఖ్యమంత్రి